ఇదిగా మన ప్రభుత్వ స్కూల్ ఉండకపోవచ్చు. అది నేను మీతో ఏకీభవిస్తా. హ్మ్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ప్రైవేట్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఫండింగ్ అనేది ఎక్కువ ఉంటది. ప్రైవేట్ అవును. దాంట్లో. అవును. అల్టిమేట్‌లీ డబ్బుల ఫ్లో ఇప్పుడు ఎక్కువుంటది. మీకు నేనెందుకు ఈ విషయం గురించి చెప్పాల్సి వస్తుందంటే కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వందల కోట్ల రూపాయలకు కొన్ని స్కూల్స్‌ను గ్లోబల్ ప్లేయర్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ వచ్చి హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్‌ని కొనుగోలు చేయడం జరిగింది. అది మీరు ఆపర్చునిటీ చూసి అవును. ఆ, గ్లోబల్ ఫండింగ్ ఉంది స్కూల్స్‌కి. పెద్ద అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్. అంటే అంత ఫండింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాటిలో ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, రూపురేఖలే కావచ్చు, వాటన్నిటిని కూడా చేంజ్ చేస్తారు. కానీ మనకు వాటితో సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి సోర్సెస్, ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ అలొకేషన్‌లో అన్ని రంగాలకు కేటాయించాల్సిన బడ్జెట్‌లో మనము ఎంతైతే విద్యా విధానాన్ని కేటాయిస్తున్నామో అందులో ఉన్నటువంటి దానిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చే విధంగా మనము ఇప్పుడు ప్రతి కామన్ మ్యాన్ ఏమీ ఆశించట్లేదు. అంటే ఇది నాకు గవర్నమెంట్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కావాలి, నాకు అది కావాలి, నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, అది కోరుకోవట్లేదు. కోరుకునేది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అ గవర్నమెంట్ స్కూల్ వేర్ అట్లీస్ట్ బేసిక్ నెసెసరీ ఇదేంటి బాత్రూమ్స్ నీట్గా ఉండడం, కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయడం, హైజీన్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు